16వ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో రాజానగరం శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారిగా రాజానగరానికి విచ్చేసిన బత్తుల బలరామకృష్ణకు దారి పొడవునా ప్రజలు అభిమానులు తరలివచ్చి పూలు భారీ గజమాలతో స్వాగతం పలికారు. నియోజకవర్గంలో ప్రవేశించిన తర్వాత ముందుగా కోరిన కోరికలు తీర్చే కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు పూజారులు సంప్రదాయకంగా ఎమ్మెల్యే బలరామకృష్ణకు స్వాగతం పలికారు. 5 ఏళ్ల నిరీక్షణ 11 సంవత్సరాలు జనసేన కష్టానికి ఫలితంగా రాజానగరం నియోజకవర్గ ప్రజలు జనసేనకు పట్టం కట్టడం జరిగిందన్నారు. కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో శాసనసభ్యునిగా విజయం సాధించానన్నారు. సాగు, త్రాగునీరు, 2 పంటలకు సాగునీరు, రోడ్డు, డ్రైనేజీ, వీధి లైట్లు తదితర సమస్యలపై దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. ఐదు సంవత్సరాల నిరీక్షణకి 11 సంవత్సరాల జన సైనికుల యొక్క కష్టానికి ఫలితంగా రాజానగర నియోజకవర్గ ప్రజలు నాకు నియోజకవర్గంలో శాసనసభ్యులుగా గెలిచే అవకాశం ఇచ్చి వాళ్ళు ఆశీర్వదించారు. దాంతోపాటు రాజానగర నియోజకవర్గంలో ఉన్నటువంటి అతి పురాతనమైనటువంటి స్వామివారు స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి పరిపూర్ణ ఆశీస్సులతో ఈరోజు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఎమ్మెల్యే గెలిచిన తర్వాత రాజానగర నియోజకవర్గంలో ప్రమాణ స్వీకారం చేసి రాజానగర నియోజకవర్గాల్లో కార్యక్రమాలు మొదలుపెట్టే ముందు ఈ స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి పరిపూర్ణ అనుగ్రహం పొంది వారి యొక్క పాదాల చెంత నుంచి కార్యక్రమాలు మొదలు పెట్టాలని చెప్పి రాజానగర నియోజకవర్గం అడుగుపెట్టిన వెంటనే సొంత పుట్టిన గ్రామానికి కానీ నా సొంత గ్రామానికి సొంత ఇంటికి కూడా వెళ్ళకుండా స్వామివారిని దర్శించుకొని స్వామివారికి పానకంతో అభిషేకం చేసి 108 కొబ్బరికాయలతో వారికి మొక్కు చెల్లించుకొని ఈరోజు మా గ్రామం వెళుతున్నాము. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పూర్తి ఆశీస్సులతో